ప్రజాప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి హాజరయ్యారు. ప్రధాన రహదారిపై భారీ రోడ్ షో నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. వర్షాకాలం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుండి కరువు ఏర్పడిందంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నామని, ఆగస్టు 15 నాటికి ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తామని ప్రకటించారని తెలిపారు. అంతే అంతే హలో వెళ్ళం కళాకారుల బండి ఏంటో హలో వెళ్ళం కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, సైనికులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఒకవైపు డబ్బు, ఒకవైపు సామాజిక న్యాయం. ఎందుకంటే మన అభ్యర్థి బీసీ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి. ఎందుకంటే ఇంకో పక్కన ఎన్నో భూ కేసులలో, భూ కబ్జాలలో ఉన్నటువంటి వెంకటరామారెడ్డి గారు. మనకు ఆయనకేద్దామా లేకపోతే న్యాయమా, ఇంకో పక్క అన్యాయమా అని నేను అడుగుతున్నాను. న్యాయం పక్కన ఉండాలంటే మన బడుగు బలహీన వర్గాల నేత మన నీలం మధు గారిని గెలిపించాల్సిన కోరుతున్నాం. ఏదైతే కేసీఆర్ గారి గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నదో 2018లో గత ఎన్నికల్లో భాగంగా మనకు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2023 వరకు కూడా సంపూర్ణంగా రుణమాఫీ చేసింది లేదు. ఇప్పుడు వచ్చేసి 100 రోజులు ఉంది, 120 రోజులు ఉంది. మీ 6 గ్యారంటీ లేవని అడిగేదానికి వాళ్ళకి హక్కెక్కడదని దీనికి తిరగబడాల్సిన అవసరం అయితే కార్యకర్తలకు అందరికీ ఉందని చెప్తున్నాను. రాబోయే రోజులలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తి లేదు. ఏదో ఒకటి గెలుస్తా అని చెప్పి ఉన్న డబ్బంతా మెదక్లో పెట్టి ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. దీని అందరినీ కూడా మనము తరిమి కొట్టాల్సిన అవసరము ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, సైనికులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఒకవైపు డబ్బు, ఒకవైపు సామాజిక న్యాయం. ఎందుకంటే మన అభ్యర్థి బీసీ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి. ఎందుకంటే ఇంకో పక్కన ఎన్నో భూ కేసులలో, భూ కబ్జాలలో ఉన్నటువంటి వెంకటరామారెడ్డి గారు. మనకు ఆయనకేద్దామా లేకపోతే న్యాయమా, ఇంకో పక్క అన్యాయమా అని నేను అడుగుతున్నాను. న్యాయం పక్కన ఉండాలంటే మన బడుగు బలహీన వర్గాల నేత మన నీలం మధు గారిని గెలిపించాల్సిన కోరుతున్నాం. ఏదైతే కేసీఆర్ గారి గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నదో 2018లో గత ఎన్నికల్లో భాగంగా మనకు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2023 వరకు కూడా సంపూర్ణంగా రుణమాఫీ చేసింది లేదు. ఇప్పుడు వచ్చేసి 100 రోజులు ఉంది, 120 రోజులు ఉంది. మీ 6 గ్యారంటీ లేవని అడిగేదానికి వాళ్ళకి హక్కెక్కడదని దీనికి తిరగబడాల్సిన అవసరం అయితే కార్యకర్తలకు అందరికీ ఉందని చెప్తున్నాను.
రాబోయే రోజులలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తి లేదు. ఏదో ఒకటి గెలుస్తా అని చెప్పి ఉన్న డబ్బంతా మెదక్లో పెట్టి ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. దీని అందరినీ కూడా మనము తరిమి కొట్టాల్సిన అవసరము ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికలు 6 మాసాలు కాకముందే రావడం, 6 మాసాల కింద 5 మాసాల కిందనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రిమండలి ఏర్పాటు కావడం, మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలను ప్రకటించిందో 10 సంవత్సరాల కాలంలో ఆశించలేదనే భావన ప్రజల్లో ఉంది. మరి తల్లి సోనియమ్మ మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆ రోజు తెలంగాణను ప్రసాదిస్తే, మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అభివృద్ధిని చేయకుండా మరి ఎంతో అవినీతికి పాల్పడ్డది. మీకు అందరికీ తెలుసు. కాళేశ్వరం రూపంలో ఎన్నో కోట్ల రూపాయలు మరి కల్వకుట్ల కుటుంబానికి పోయినాయి. మరి ఎక్కడి అభివృద్ధి అక్కడ కుంటుపడ్డది. మరి మాయ మాటలు చెప్పిరు, వాగ్దానాలు ఎన్నో చేసిరు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, రైతులకు రుణమాఫీ అన్నారు, మరి అంతేకాకుండా ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఆంధ్రోళ్ళ పాలనలో అన్ని ఉద్యోగాలు ఆంధ్రోళ్ళకు పోయినాయి. మన తెలంగాణ వచ్చినాక మన ఉద్యోగాలు మనకు వస్తాయన్నారు. 10 సంవత్సరాలలో ఏ ఊర్లో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ కుటుంబంలో కానీ ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. ఇదందరికీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఏ అవ్వనడిగినా ఏ అయ్యనడిగినా చెప్తాడు, తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మా కొడుకులు బీకాములు చదివిరు, ఎంకాములు చదివిరు, డిగ్రీలు చేశారు, కానీ ఒక్కడు కూడా ఉద్యోగం లేదు. నిన్న నర్సాపూర్ అంగల్లా ఒక ఎస్టీ పిల్లగాడు చెప్తున్నాడు, సార్ నేను పీజీ చేసిన ఇగో ఈరోజు కూరగాయలు అమ్ముకుంటున్నా అన్నాడు. ఈ పరిస్థితి ఎవరు కారణం? తెలంగాణ ప్రసాదించినాక మరి తెలంగాణను పాలించినటువంటి దుర్మార్గుల పాలనలో ఇది ఈ పరిస్థితి కాదా అని నేను అడుగుతున్నా. దీనికి కారకులు బీఆర్ఎస్ నాయకులు కాదా అని అడుగుతున్నా. మరి రైతులు పేరు చెప్పి నువ్వు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామన్నారు. ఏ కొరకైనా రుణమాఫీ జరిగిందా? మీరు గతంలోకి వెళ్తే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంత రైతులందరికీ రైతు రుణమాఫీ జరిగిందా లేదా అని నేను అడుగుతున్నా. ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జరిగిందా లేదా అని అడుగుతున్నా. మరి ఆ రోజు అన్నాడు మనం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను అవహేళన చేస్తూ, మరి ఆ రోజు ఏమన్నాడు, డబుల్ బెడ్రూమ్లు నేను కట్టిస్తా, ఆ ఇందిరమ్మ ఇండ్లు ఎట్లున్నాయి అన్నాడు. మరి ఏ ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా అని నేను అడుగుతున్నా. ఈ రోజు రోడ్డు వెడల్పు చేయడం వల్ల మీ వెల్దుర్తి గ్రామంలో కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయేమో, కానీ మనం వెల్దుర్తి మండలంలో ఏ గ్రామానికి నేను మరి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అడుగుతున్నా. మరి ఈరోజు మళ్ళీ మనం అదే చెప్తున్నాం, మీరు అన్నిట్లలో విఫలమయ్యారు. మరి సోనియమ్మ ఏం చెప్పింది, 6 గ్యారంటీలో అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపడదాం, మరి అందరికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహిస్తామని మరి 6 గ్యారంటీలో ప్రకటించింది. మీకు అందరికీ తెలుసు, ప్రజాపాలనలో మీ అందరి నుంచి ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీ గ్రామాల్లోకి అధికారులు వచ్చి ప్రజాపాలన కార్యక్రమంలో మీ అందరి నుంచి దరఖాస్తులు తీసుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్క అవ్వకు అయ్యకు అందరికీ కూడా 10 సంవత్సరాల్లో మరి పెన్షన్లు రానటువంటి చాలా మంది అవస్థలు పడ్డారు. 3-4 సంవత్సరాల నుంచి ఎవరికి పెన్షన్లు రాలేవు. మరి అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులే రాలేవు. పిల్లలకు పెళ్లిళ్ళైనాయి, కోడళ్ళు వచ్చారు, అయినా ఎవరికి కొత్తగా రేషన్ కార్డు రాలేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రజాపాలనలో భాగంగా మనం అందరి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేసుకున్నాం. అయ్యా మేము వచ్చినాం, కార్యక్రమాలు చేపట్టినాం, అంత లోపలనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ల కోడ్ వచ్చింది. కోడ్ రావడం వల్ల ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకోలేని పరిస్థితికి వచ్చినాం. అయ్యా ఈ ఎన్నికల ఇలా ఆగండి, మీరు అందరినీ అయోమయంలో పడేస్తున్నారు. హరీష్ రావు గారు చెప్తున్నారు, మన ప్రాంతంలో తిరుగుతూ మొన్న ఈడ కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడడానికి కూడా కొంచెమైనా కనీసమైన అవగాహన ఉండాలి. కేవలం పబ్లిక్ను ప్రజలను తప్పుదోరి పట్టించే విధంగా ఆ రోజు చూసా ఈ మండల నాయకులు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆ స్టేజ్ మీద నిలబడి నవ్వుతున్నారు. కొంచెమైనా రాజకీయ పరిజ్ఞానం అవగాహన 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న నాయకులకు కనీసమైన జ్ఞానం ఉండాలి.
3 నెలల్లో ఇల్లు ఇవ్వగలుగుతామా? 3 నెలలు అన్ని చేసుకోగలుగుతామా? 5 సంవత్సరాలు ఇచ్చారు ప్రభుత్వం పాలించమని. మరి 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు కోడ్ వచ్చినప్పుడు కొన్ని పనులు కోడ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. మేము అందరికీ కూడా చెప్తున్నా, వెల్దుర్తి మండల ప్రజలందరికీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పాలిస్తుంది. ఏ మాట అయితే చెప్తుందో ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడుతుంది. మీరే మొన్న చూసారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నాం మహిళలకు, అది చేసి చూపించినాం. గృహజ్యోతి పథకం కింద 0 బిల్ అన్నాం, 200 యూనిట్ల కొరకు అందరికీ కూడా మేము 0 బిల్ ఇస్తున్నాం. మరి అదే కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాం, అది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాం. 400 రూపాయలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సిలిండర్ ఉంటే అది ఇలా 1200 రూపాయలకు చేరింది. మళ్ళీ ఇళ్లలో గృహిణులందరూ కూడా కష్టపడొద్దని అందరికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. మరి ఇలా పేదలు కరోనా టైంలో చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు, ఆరోగ్య ఖర్చుల కొరకు అప్పుల పాలయ్యారు, లక్షల రూపాయలే ఖర్చు అయినాయి. మరి వాళ్ళ కొరకు కూడా ఆలోచించి ఈరోజు అందరికి కూడా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు మరి వాళ్ళకు సదుపాయం కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది కాంగ్రెస్. మరి ఇవన్నీ అమలు చేసినవి కావా? బీఆర్ఎస్ నాయకులకు ఆలోచన లేదా? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలారా. మరి అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, ఇలా దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు మెదక్లో రేవంత్ రెడ్డి గారు, ఆగస్టు 15 లోపల ప్రతి రైతుకున్న రుణం, ప్రతి రుణం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినాం. ఘనత రేవంత్ రెడ్డి గారు. ఒక మాట మీద నిలబడే ప్రభుత్వం. అందరు గమనిస్తున్నారు, ఎండాకాలం వానాకాలం వచ్చి చలికాలంలో ప్రభుత్వం ఏర్పడ్డది, ఈరోజు ఎండాకాలం నడుస్తుంది. హరీష్ రావు గారు అంటారు కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది అంటాడు. అయ్యా కరువు ఎప్పుడు వస్తుంది?